నమస్తే అందరికీ శరణార్థులు. నేను మీ గౌరిని. ఇలా మీకోసం మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చినాయి. ఇక వార్తలేదో చూద్దాం పారి. దునియా మొత్తం తిరుగుతున్నారు ముసలోళ్ళు. ఎట్లా వస్తాయినా నాయన ఆలోచనలు. మంచి షేర్లు ఆర్చుకున్న కోమటిరెడ్డి సారు తెలంగాణ మీద అవుతున్నాడు మస్తు ఫైరు. పుణ్యం తెల్వని పాప పానాలు లేకపాయే, అవ్వయ్య గోసరు చెప్పేటట్టు లేవాయే. రోజు రోజుకు వేడెక్కుతున్నది రాజకీయం. ఇక తెలంగాణ పబ్లిక్ ను చేస్తున్నారంట మోసం. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభల బీజేపీ నడ్డా మాటలు అసలుకే పట్టించుకుంటలేరంట జనాలు. దునియా మొత్తం తిరగాలి, గట్లనే అన్ని రకాల తిండి తినాలి, అన్ని రకాల సాంప్రదాయాలు గట్లనే సంస్కృతులు చూడాలి, రకరకాల మనుషుల్ని చూడాలి, కలవాలి, గట్లనే మాట్లాడాలి, మంచి చెడు ఏంది అని అరుచుకోవాలి. హే ఇవన్నీ అయ్యే పనులేనా అని ఆలోచన చేయకురి. ఆలోచన చేయకుండా గీ ముసళ్ళ ముచ్చటేందో మీరైనరి. దునియా మొత్తం తిరగాలి, గట్లనే అన్ని రకాల తిండి తినాలి, అన్ని రకాల సాంప్రదాయాలు గట్లనే సంస్కృతులు చూడాలి, రకరకాల మనుషుల్ని చూడాలి, కలవాలి, గట్లనే మాట్లాడాలి, మంచి చెడు ఏంది అని అరుచుకోవాలి. హే ఇవన్నీ అయ్యే పనులేనా అని ఆలోచన చేయకుర్రి. ఇక్కడ అట్లయితే అని చేసి చూపిస్తున్నారు ఈ 50 ఏళ్ల ముసలోళ్ళు. మళ్ళా వీళ్ళు అందరూ ఒక దేశం నుండి కాదుల్లా రకరకాల దేశాల నుండి వచ్చిర్రు. ఇక్కడ అసలు ముచ్చటి ఏంటంటే వాళ్ళ కొలువులు గట్లనే వ్యాపారాలు బాధ్యతలు అన్ని పక్కన పెట్టి ఆరాంసే దునియా మొత్తం తిరగాలని ఆలోచన చేసి ఇక దగ్గర 50,000 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి అనే ఆలోచనతోని వీళ్ళు షురు అయ్యారు. మరి మన దగ్గర ఆచారాలు ఎట్లున్నాయి, గట్టనే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ మాటలలోనే ఇందాం పారి. We are just travelers. We want to travel around the world and want to get into contact with the people and have a look where they live and how they live, and yes, to make friendship to everybody in the world. And we're traveling through maybe 18 countries. But in the moment it's not so easy because there are in some countries war or something like this, and there are some catastrophes from natural catastrophes, so it will be a little bit difficult in the moment, but hopefully it will be a peaceful. I come from Switzerland and I am a member of this group traveling from Europe to Australia. We two, my husband and we share driving together. I start, then he comes, and I again. We drove the whole way, really, from Switzerland here to the beautiful land India. And now we are going direction Australia. We have 50,000 kilometers, and so we just have the half of it, and we are 3 months in India, and we really like it. People are so friendly, like you in this morning, a big surprise. And we like the food, and it's colorful, and something, the traffic is a little bit hard. 2-3 చోట్ల ఇబ్బంది పెట్టారంట. అవన్నీ కూడా వాళ్ళని మర్చిపోయేట్టుగా చేసి మీకు ఆ ఇబ్బంది ఏం లేదు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మీరు మాకు మళ్ళీ కూడా ఏదైనా ఇన్ఫార్మ్ చేయండి అని మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చాము. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇట్లా 50,000 కిలోమీటర్లు సెల్ఫ్ డ్రైవింగ్ భార్యాభర్తతో లివింగ్ స్టైల్లో వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళే వ్యాన్లలోనే మొత్తం వాళ్ళకి సంబంధించిన మంచాలు, బాత్రూమ్లు, డైనింగ్ టేబుల్స్, కిచెన్ అన్ని రకాలుగా సరంజామాతో వాళ్ళు వెళ్తున్నారు. ఇక కనబడ్డ దగ్గరల్లా ఇంత తీరుడు, గట్లనే తీరొక్క సంస్కృతి సాంప్రదాయాలు చూసుకుంటూ పోడు. మొత్తానికి గిట్లున్నది ముసలోళ్ళ ముచ్చట. ఇక ఈ సారు ఎప్పుడెప్పుడు మాట్లాడితే ఇక మరి ఏం ముచ్చట మీద మాట్లాడతాడు అని మస్తు మంది సోచాయిస్తున్నారు. అట్లనే రాజకీయంలో మంచి అనుభవం ఉన్న అన్ని ఎరికైన పెద్ద మనిషి గీ సారు. ఏం ఆలోచన చేసిండో ఎందుకు చేసిండో తెలియదు కానీ ముచ్చట మాత్రం జరి ఇంకా ముందుకు తీసుకుపోయిండు. ఓ
ఓ అంత చెప్పినా కానీ అసలు గీ సార్ ఎవరని చెప్పలేదు కదా, మీరే చూడురి. గీ సారు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా, మాట్లాడితే ఇక మరి ఏం ముచ్చట మీద మాట్లాడతాడని మస్తు మంది సూచిస్తున్నారు. గట్లనే రాజకీయంలో మంచి అనుభవం ఉన్న అన్ని ఎరుకైన పెద్ద మనిషి గీ సారు. ఏం ఆలోచన చేసిండో ఎందుకు చేసిండో తెలియదు కానీ ముచ్చట మాత్రం జరి ఇంకా ముందుకు తీసుకుపోయిండు. ఇక మరి గా సార్ ఎవరో కాదులా, చేతి గుర్తు లీడర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు ఏ కమిటీలో లేడు కాబట్టి పార్టీ గురించి ఏం మాట్లాడా అని చెప్పిండు. గట్లనే సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నది అని ఇక ముందు ముందు ఏం చేయాలనో నాకు మాగేర్కే అని చెప్పిండు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే మూసీ ప్రక్షాళన, హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారి 6 వరుసల విస్తరణ, గట్లనే ప్రజా సమస్యలపై ప్రధాని మోదీ సార్తో మాట్లాడిండంట. ముందు అప్పటి పరిస్థితులు పోటీ చేయాలన్నా, చేస్తే ఎమ్మెల్యేగా చేస్తా నల్గొండకి వెళ్ళని మనం చెప్పినా, ఎంపీగా చేయాలన్నా, ఏ పార్టీ చేయాలన్నా, ఏంది అని చేయాలి అవన్నీ ఒక నెల ముందే చెప్తా. నేను కాంగ్రెస్ చేయాలని నీకు చెప్పలే కదా, నా కార్యాచరణ ఎట్లుంటుందో ఎవరికి చెప్పా. నేను ఏ కమిటీలు లేను, ఏ కమిటీలు ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నా. ఏ కమిటీలు కూడా లేను కాబట్టి నా ఫ్రీ బర్డ్ నౌ. ఏ కమిటీ లేను కాబట్టి ఇప్పుడు నాకు నన్ను పార్టీ గురించి మీరు అడగద్దు. ఇవన్నీ రాజకీయాలకు ఒక 14 నెలల టైం ఉంది. ఇక అది అన్నట్టు అసలు ముచ్చటి సారు మాటలనే మొత్తం సమజైతున్నది. ఇక సారు ముందు ముందు ఏం చేస్తాడో అని అంటున్నారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. ఏందో ఏమో ఇవాళ రేపు ఈ సమాజం ఎటుపోతుందో కలనే ఏమవుతుందో అస్సలు సమాజం అయితే లేదు. అన్నం పుణ్యం ఎరుగని చిన్న పిల్లలు ఆగమాగమవుతున్నారు. ఇక గి ముచ్చటిన్నాక నాకేం చెప్పాలనో అట్లనే ఏం చేయాలనో అస్సలు సమాజం అయితే లేదు. ఇక నా మాటలు కాదు కానీ ముచ్చటినూరు మీరే. మరి ఏ రెడ్డి డ్రెస్ మీద కావాలి ఇంటికి వచ్చేటప్పుడు, మరి స్కూల్ డ్రెస్ మీద పిల్లల మాట చిన్న మామ 11 years పాప ఎట్లా వస్తుంది? మాలాగా పెద్ద గుడ్డు ఉంటే కనీసం మా బాబాకి తెలుగు ఎక్కడ పాప బ్యాగ్ లోపల పెట్టి బయటకు వెళ్ళింది. అనిపించదు 10 గంటల సార్ ఫోన్ చేసి టీచర్ వాళ్ళు చూడలేదంట సార్ అటెండెన్స్ తీసుకుంటుంటే లేదంటే ఫోన్ చేసి చెప్పింది. బయటకు వచ్చిందంటే అటెండెన్స్ తీసుకుంటే లేదంటే సార్ ఫోన్ చేసి 9:30 గంటలకు కిడ్నాప్ అయింది సార్. స్కూల్లో కిడ్నాప్ అయింది. ఏజ్ ఎంత ఉంటుంది? 10 ఏ క్లాస్? 4th క్లాసా? చెప్పు. వెళ్ళిందా? ఇప్పటి వరకు దొరకలేదు మాకు. ఒక కెమెరా లేదు, ఏం లేదు ఇక్కడ. వాళ్ళ నాన్న
దింపిండు వచ్చి స్కూల్లో దింపి వాళ్ళ ఇంటికి పోయి ఇంట్లో కొనుక్కోవడానికి స్కూల్లో పెట్టింది. బయటకు వెళ్ళకుండా ఇప్పటి వరకు మాకు దొరకలేదు. కెమెరా లేవు, ఏం లేవు, గల్లి కలిసి మేము పిల్ల మాత్రం మాకు మరి సార్ దొరకబట్టిందా, ఏమో దొరకబట్టియాలి. 9 సంవత్సరాలు ఉంది పిల్ల, మరి ఎట్లా చేస్తారో ఏమో. ఇక ఇలా మన తెలంగాణలో రోజుకు రాజకీయం మస్తు గరం అవుతుందిలా. గట్లనే ప్రజల కోసం పనిచేయాల్సిన లీడర్లు పార్టీల కోసం గట్లనే పదవుల కోసం కొట్లాడుకుంటున్నారు. మీరు వచ్చింది ఏం పని మీద, మాట్లాడేది ఏం పని మీద, అసలు మీ ముచ్చటేంది, ఏంది గట్ల చూస్తురు? ఇవన్నీ నేనంటే మంచిగానే ఉండు, కానీ నేను అనలేదుల్లా, అగ్గి పెద్ద సార్ అన్నాడు. సార్ మాటలు వినురు ముందుగాల. ఇవాళ మన తెలంగాణలో రోజుకు రాజకీయం మస్తు గరం అవుతుంది. గట్లనే ప్రజల కోసం పనిచేయాల్సిన లీడర్లు పార్టీల కోసం గట్లనే పదవుల కోసం కొట్లాడుకుంటున్నారు. మీరు వచ్చింది ఏం పని మీద, మాట్లాడేది ఏం పని మీద, అసలు మీ ముచ్చటేంది, ఏంది గట్ల చూస్తురు? ఇవన్నీ నేనంటే మంచిగానే ఉండు, కానీ మరి అన్నది ఎవరో కాదులా. చేతి గుర్తు మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సారు. మరే లక్ష్మయ్య సార్ అన్న ముచ్చట్ల ఇంత న్యాయం కూడా ఉన్నది. రాజకీయం అంతా ప్రజలకు మేలు జరిగే విధంగా ఉంటే బాగుంటుందని మాట చాలా మంచిగా అన్నాడుగానే అంటున్నారు ముచ్చటిన్న జనాలు. అట్లనే బండి సంజయ్ రాష్ట్ర ప్రజల కోసం పాదయాత్ర వేసుకుంటా రాష్ట్రం మీద ఉన్న కేంద్రం మాట్లాడిన మాటల గురించి ఎందుకు మాట్లాడదలేరు అని మంచి సవాల్ ఇచ్చిండు. మరి రాష్ట్రంకి వచ్చి పోయేటోళ్ళు వస్తున్నారు, పోతున్నారు, కానీ ప్రజల సమస్యలు పక్కకు పెట్టి మీరు కొట్టుకునేది అని ఇక ఆఖరికి బీజేపీ తీరు దొంగ అన్నట్లున్నది అని ముఖ్యమైన ముచ్చట ముక్కు సూటిగా చెప్పిండు. ఇక సార్ ఉన్న ముచ్చట మాట్లాడిండు కదా అని అంటున్నారు ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. తెలంగాణ సోదర సోదరీమణులకు నమస్కారాలు. వరుసగా రాజకీయ వేడి డిసెంబర్ సరిలోపట రాజుకుంటుంది. రాజకీయ వేడి ఇది ప్రజలకు మేలు కలిగేలా, కనువిప్పు కలిగేలా, ప్రభుత్వాల లోపాలను ఎత్తి చూపే విధంగా ఉండాలని మనం అందరం కోరుకుంటాం. ప్రభుత్వాల వైఫల్యాలు, అవకాశాలు ప్రభుత్వాలకు వచ్చిన నేపథ్యం, అవకాశం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మరి కరీంనగర్లో ముగింపు సందర్భం అదేదో ప్రజాయాత్ర చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఈ ప్రజాయాత్ర సందర్భంగా, ముగింపు సందర్భంగా ప్రజలకు తెలియజెప్పే విషయాల మీద మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రభుత్వంలో ఉండి మీరు యాత్ర చేస్తున్నారు కదా, మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విషయాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడుతున్నారా? మీరు రాజకీయాలతోటే పబ్బం గడుపుకుందామని తెలంగాణలో యాత్రలు చేసి ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోపట ఏం మాట్లాడుతున్నారు? ఒక బాధ్యతాయుతమైన 140 కోట్ల మంది జనాభా కలిగిన దేశంలో అవకాశం ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని ఎలా వాడుతున్నారు, ఇంకా ముందు ఎలా వెళ్ళాలి అనే దాని మీద మాట్లాడతారా? లేకుంటే రాజకీయ విమర్శలతోటి స్థానిక సెంటిమెంట్ను ఆసరా చేసుకొని చొప్పించే విధంగా మాట్లాడతారు? సరే, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఎవరు వచ్చినా ప్రజల విషయాలు పక్కకు పోతాయి. ఆ దేవుళ్లకు దండం పెట్టి ప్రారంభం చేస్తారు. వీలైతే గుడికి వెళ్తారు, లేకుంటే సభలో మొట్టమొదటి దేవుళ్ళకే నమస్కారం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి మనిషిలో దేవుణ్ణి చూసే అవకాశం వాళ్ళు తీసుకోరు. వాళ్ళకి కావాల్సింది రాజకీయం, వాళ్ళకి కావాల్సింది అధికారం, వాళ్ళకి కావాల్సింది దోపిడీ చేసుకున్న డబ్బుతోటి భ్రమను పెట్టే విధంగా చేసే కార్యం. ఏమంటాడు ఇక్కడ? ప్రజాస్వామ్యం మీద ఇక్కడ ఉన్న కేసీఆర్కు నమ్మకం లేదు. ఒక దొంగ ఇంకో దొంగను దొంగ అంటాడు. అదేవిధంగా కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు బీజేపీని అంటారు. ఇక్కడ ఏంటి? దొంగ అని అనడం ఇది మనకు సామెత, వాస్తవంగా జరిగిన విషయం. అసలు ప్రజాస్వామ్యం మీద ఈ రెండు పార్టీలకు నమ్మకం ఉందా? ఈ మాట ఆయన అంటున్నాడు నడ్డా. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే మీరు 8 రాష్ట్రాలలో ప్రజలిచ్చిన అవకాశం చేత ప్రభుత్వాలు ఏర్పడితే, ప్రభుత్వాలు కూలగొట్టిన చరిత్ర మీదైతే నిన్నటికి నిన్న గుజరాత్లో ఆప్ ఎమ్మెల్యేలను చేర్చుకునే పద్ధతి కనపట్లేదా? ఇప్పటికే దాదాపు 4 రాష్ట్రాలలో ఇది మన ఆప్ యూనిట్ హర్యానాలో, గోవాలో, ఉత్తరాఖండ్లో, రాజస్థాన్లో మరి ఆప్ యూనిట్లను మీరు మెర్జ్ చేసుకోలేదా? ఒకవైపేమో పోటీ గుజరాత్లో, తర్వాత ఇప్పుడు గుజరాత్లో ఎన్నిక కాబట్ట ఎమ్మెల్యేలను కూడా మెర్జ్ చేసుకునే ప్రయత్నం జరుగుతున్నది. అది ఇవాళ రేపు అయితే గతంలో 4 అయినాయి కాబట్టి అసలు మీకు ప్రజాస్వామ్యంగా మాట్లాడే హక్కు ఉన్నదా? ఇటు కేసీఆర్కి కానీ అటు బీజేపీకి కానీ
దురదృష్టం కదా. ఆ తర్వాత ఇప్పుడు విభజించి పాలించనేది ఇవాళ ఇంత గొప్పగా మాట్లాడుతున్నారే, తెలంగాణలో వచ్చి బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఈయన కుటుంబ పాలన అంతమొందిస్తుంది, మేము నిన్న మన కమలం పువ్వు పార్టీ లీడర్లు జరిపిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభల జేపీ నడ్డా సార్ మాట్లాడిన మాటలు కోటలు దాటినాయి అని కొంతమంది అంటే, లేదు ఉన్న ముచ్చట్నే మాట్లాడిండని ఇంకో కొంతమంది అంటున్నారు. మరి మీరేమంటారు? నిన్న మన కమలం పువ్వు పార్టీ లీడర్లు జరిపిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభల జేపీ నడ్డా సార్ మాట్లాడిన మాటలు కోటలు దాటినాయని కొంతమంది అంటే, లేదు ఉన్న ముచ్చట మాట్లాడిండని ఇంకో కొంతమంది అంటున్నారు. కానీ మొత్తానికి సార్ మాటలు నిజంగానే కోటలు దాటినాయని అనిపిస్తుంది. మళ్ళా అవుగి ముచ్చట పబ్లిక్ అంటుంటే తెలంగాణలో పనిచేసే లీడర్లను గట్లనే పార్టీ పెద్ద సార్ను పని పడతా గట్లనే పంతం పడితే అంటే ఎవరు ఊకుంటారు అని గట్లనే మా రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు అట్లా కన్నడలో పెట్టుకుంటున్నారని ఇక ఒకట ఆరేండా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మాట్లాడినారు. నిన్న ఆయన ముగింపు సభ ముచ్చట మీద తెలంగాణ పబ్లిక్. ఇక మరి వచ్చే ఎన్నికలు చూడాలి. केसीआर बोलते रहते हैं कि तेलंगाना इज अ रिचेस्ट स्टेट. मैं उनको करेक्ट करना चाहता हूं. तेलंगाना वॉज अ रिचेस्ट स्टेट. यू हैव मेड इट अ पुअर स्टेट एंड ए डेड स्टेट. ये भी आपने ला करके खड़ा किया है. और आजकल मुझे पता चला है एक आजकल लैंड रेवेन्यू में दरानी पोर्टल चला है. दरानी पोर्टल यह तो लूट का कारण बन गया है. ये टीआरएस के लोगों को लूट का तरीका बन गया है. उसको भी हमको ध्यान में रखना होगा कि टीआरएस से बीआरएस और बीआरएस से आने वाले समय में वीआरएस वॉलंटरी रिटायरमेंट हो जाने वाली है. वीआरएस लेने वाले हैं, वॉलंटरी रिटायरमेंट स्कीम को लेंगे. अगर मैं भ्रष्टाचार की बात करूं तो मैक्रो लेवल पर लूट का काम केसी चंद्रशेखर राव ने लिया हुआ है. केशव चंद्रशेखर राव ने लिया हुआ है. और छोटे स्तर पर, माइक्रो स्तर पर इनके मंत्री और इनके एमएलए ने लूट का काम ले रखा है. आखिर एजेंसीज को उनकी बेटी को पूछताछ के लिए बुलाना क्यों पड़ रहा है? क्या कारण है? कौन सी ऐसी चीज है? भ्रष्टाचार में आकंठ डूबे हुए. और उम्मीद क्या लगाई है? भारतम राज्य समिति. చలో మన అదర్స్ న్యూస్ లో ఏమైనా చిటుకు పొటుకు వార్తలు గట్లనే ఏమైనా వైరల్ వీడియోలు ఉంటే చూద్దాం పారి. ఇవాళ మన అదర్స్ న్యూస్ లో జర ఆటో ఇటో మంచి వార్తలు చూసినాం. ఇక ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకొని మళ్ళీ రేపు వస్తా. ఇక గప్పటిదాకా చూస్తూనే ఉండురి మన అమ్మ న్యూస్.